నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాడ్ ఆఫ్ వార్. ఈ ఫిలింకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంట్రా ఎప్పుడు వస్తుంది అని చెప్పి మోస్ట్ ఎవైటెడ్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. గాడ్ ఆఫ్ వార్ అనే ప్రాజెక్ట్ ఫస్ట్ అల్లు అర్జున్ చేతికి వచ్చింది. అయితే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా ఈ ఫిలింని అయితే తెరకెక్కించబోతున్నారనే వార్తలు వచ్చి ఆ టైంలో బన్నీ వాస్ అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్న ప్రతి ఒక్క విషయం గురించి మాట్లాడుకుంటూ రావడం, ఇది ఆల్మోస్ట్ ఫిక్స్ అనుకోవడం, 1000 కోట్ల అబోవ్ బడ్జెట్తో ఈ ఫిలిం వస్తుందని అందరూ నమ్మడం, ఆల్మోస్ట్ ఆల్ తెరకెక్కేసిందిరా స్టార్ట్ చేశారు ప్రీ ప్రొడక్షన్ అనుకున్న టైంలో తారక్ ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకు ఏంటి రీజన్స్ అంటే, ఒకటి బన్నీ అట్లీ ఫిలింతో బిజీ అయిపోయాడు, పుష్ప 3 ఉంది, అట్ ద సేమ్ టైం మలయాళ డైరెక్టర్తో ఒక ఫిలిం చేయాలని ఫిక్స్ అయిపోయాడు, సూపర్ మ్యాన్ స్టోరీ అంట. సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఉండడంతో ఈ గాడ్ ఆఫ్ వార్ అనే ఫిలింకి సంబంధించి త్రివిక్రమ్ ఇంకాస్త వెయిట్ చేయాలేమో అనే ఉద్దేశంతో తారక్ని లైన్లో పెట్టారు ఈ ఫిలిము. మొన్నటి వరకు మ్యాడ్ 2 చిత్రం ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఏమన్నారంటే, తొందరలోనే ఒక ఫిలిం ఉంది, దాన్ని మీకు అనౌన్స్ చేయబోతున్నాను అనేసరికి అది అందరూ నెల్సన్ డైరెక్ట్ చేయాలనుకున్న తారక్తో ఉన్నటువంటి ఆ ఫిలింకి సంబంధించిన అప్డేటే అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అది గాడ్ ఆఫ్ వార్గా మారి ఈరోజు మన ముందుకు వచ్చి పెట్టేశారనమాట. అయితే ఈ గాడ్ ఆఫ్ వార్ సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే ఇది మైథలాజికల్ ఫిలిము. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఏదో ఉండబోతుందని అయితే తెలుస్తుంది. మొన్న జూనియర్ ఎన్టీఆర్ ముంబై ఎయిర్పోర్ట్లో తన చేతిలో ఒక బుక్ పట్టుకొని అందులో సుబ్రహ్మణ్య స్వామి దానికి సంబంధించినటువంటి బుక్కే అని తెలిసింది మనకి. సో దాని నేమ్ ఏదో సంథింగ్ ఉంది, ఆ టైంలో చదివాను నేను, బుక్ కూడా సెర్చ్ చేశాను. అమెజాన్ మొత్తం ఆ బుక్లు ఉండాలి, కానీ అమెజాన్ ఉండాలి, ఆ బుక్లన్నీ ఖాళీ అయిపోయి ఫ్యాన్స్ అందరూ కొనిపారేశారు, మొత్తం చదవడం స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు ఎన్టీఆర్ఏ అని ఫిక్స్ అయిపోయింది, మురుగన్ సంథింగ్ ఏదో. అయితే ఆ ఫిలింకి సంబంధించి అప్డేట్ ఏంటి, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటి, ఇంకా రాలేదు అని ఫ్యాన్స్ అందరూ మోస్ట్ ఎవైటెడ్గా వెయిట్ చేస్తూ ఉండి ఈగర్గా అనుకుంటున్న టైంలో నిన్న నాగవంశీ గారు ఒక సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ దీని గురించి ఇంటర్వ్యూ అడగ్గా అతని ఆన్సర్ ఏంటో తెలుసా? ఒక్కసారి వీడియో చూడండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని కృష్ణుడిగా రాముడిగా చూసిన తర్వాత తారక్ అన్నతో నేను దేవుడిగా పెట్టి తీసుకుంటున్న సినిమా మేము. సో నాకు ఆనందం ఉంటుంది, మా డైరెక్టర్ గారు తీస్తున్న సినిమా దేవుడి సినిమా. రామాయణం గురించి అలా ఇండియా అంతా మాట్లాడుకున్నారో దానికంటే ఎక్కువ మాట్లాడుకోవాలి దీని గురించి అని చెప్పి దానికంటే బిగర్ గా ఇద్దాము ప్లాన్ చేసి. సో వీడియో చూసారు కదా, వీడియోలో ఏం చెప్తున్నాడు? నార్మల్గా అయితే రెడీ అయిపోయింది, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటి, ఎలా ఉండబోతుంది, టైటిల్ ఏంటి, ఏందనేది ఫిక్స్ అయిపోయారు. ముందుకు వస్తున్నాం అనుకున్న టైంలో, చెప్పాలి అనౌన్స్ చేయాలనుకున్న టైంలో రామాయణకు సంబంధించిన గ్లిమ్స్ చూశారంట. గ్లిమ్స్ చూసిన తర్వాత వాళ్ళు అసలు ఒక్క సెకండ్, అరే మనం అనుకున్నాం కదా ఈ రేంజ్ ప్రాజెక్టు మినిమం 1000 కోట్లు పెట్టి తీయాలనుకున్నాం, ఇంత విజువల్ గ్రాండియర్గా తీయాలనుకున్నాం, ఫస్ట్ టైం త్రివిక్రమ్ గారు మైథలాజికల్ టచ్ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది అని ఆలోచించిన టైంలో సో వీళ్ళకి ఈ రామాయణ టీజర్ ఏదైతే గ్లిమ్స్ ఉందో అది ఒక్కసారిగా ఇచ్చింది. లేదు మనం కొంచెం ఆగాలి, ఎలా అయినా మనం కొంచెం స్లోగా వెళ్ళాలి, వాళ్ళేమో 4000 కోట్లు అని చెప్పి బడ్జెట్తో ఫిలిం తీస్తున్నారంట, రేపటి రోజున అది ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియదు, 10,000 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో దీనికి సొల్యూషన్ ఏంటి ఎలా అని కొంచెం స్లో డౌన్ చేసుకుంటూ నెక్స్ట్ దానికి అంటే ఈక్వల్స్ టు అని చెప్పలేను, కానీ దాన్ని మించి చేయాలనే తాపత్రయంతో ఉన్నారంట. కానీ త్రివిక్రమ్కి ఆ ఎక్స్పీరియన్స్ ఉందా, ఆ బడ్జెట్తో ఎన్టీఆర్కి సూట్ అవుతుందా, సెట్ అవుతుందా, కలిసి చేయగలుగుతారంటే తారక్ కనుక ఆ స్టామినా ఉంది. పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ పడిందంటే 1000 కోట్లు పెద్ద విషయం కాదు ఆయనకి. కాకపోతే అబోవ్ యావరేజ్ టాక్తో దేవర 500 కోట్లు కలెక్ట్ చేసిందంటే నమ్ముతున్నారు కదా, అలాగే అంటున్నా బ్లాక్ బస్టర్ టాక్తో 1000 కోట్లు కొట్టగలదు. నాకు తెలిసి 1000 కోట్లు పెట్టి త్రివిక్రమ్ టచ్ చేస్తున్నాడు దీన్ని. ఎన్టీఆర్ ఉన్నాడు, నాగవంశీ ప్రమోషన్స్ వేలో మొత్తం వరల్డ్ వైడ్ ప్రమోట్ చేసి పెడతాడు, దీనికి తోడు మంచి స్టార్ కాస్టింగ్ తీసుకోబోతున్నారు. ఇవన్నీ వార్తలు వింటుంటే గాడ్ ఆఫ్ వార్ అనేది నన్ను అడిగితే మొత్తం ఫిలిం ఇండస్ట్రీస్ అన్నిటికీ వారే. సో ఇది నన్ను అడిగితే ఎన్టీఆర్ దండయాత్ర అనుకోవచ్చు. వన్స్ ఈ ఫిలిం కనుక టేక్ ఓవర్ అయ్యి కనుక సెట్స్ మీదకి వెళ్ళి హ్యూజ్ స్కేల్లో దీన్ని తీయగలిగి అనుకున్నట్టుగా వీళ్ళు పేపర్ మీద రాసింది త్రివిక్రమ్ గారు రాస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా, అది రాతలాగా ఉండదు, అది మాటల్లాగే ఉంటుంది, మాటలు తూటల్లాగా ఉంటాయి. సో అది కనుక థియేటర్ మీద కనుక పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే ఆ ఫిలిం అనేది ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. సో అలాంటిది కొంచెం నెమ్మదిగా వెళ్దామని ఆలోచించారు కాబట్టి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదని అయితే ఆయన చెప్పాడు ఆయన. సో నాగవంశీ గారు ఎన్టీఆర్ గారికి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుంటారో మనందరికీ తెలిసింది. కాకపోతే అదే లేనప్పుడు దేవర 2 కూడా ఉంది. దేవర 2 వస్తే దాన్ని బట్టి ఏంటి అనేది మనం చూడాలి. ఇంకా వార్ 2 రెడీగా ఉంది. వార్ 2 రిలీజ్ అయ్యాక ఇండియా మొత్తం జూనియర్ ఎన్టీఆర్ గారు దగ్గరైపోతారు. సో దగ్గరైన తర్వాత మన ఈ ఫిలింకి సంబంధించి
అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే అప్పుడు హైప్ అనేది రియల్ హైప్. సో ఓవరాల్గా నా పరంగా అయితే అదే నాగవంశీ గారి మాటల్లో నేను అర్థం చేసుకుంది. సో మీకేమనిపించే ఈయన మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి.